మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. నిన్న టీవీలో ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు, తిరగబడదాం తరిమి కొడతామని చెప్పారు. నేను ఒకటే చెప్పిన, తిరగబడుడు తరిమి కొట్టుడు మా దగ్గర నడవదు. ఎందుకు? గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళు తిరగబడితే మీరు ఎక్కడ తిరగలేరు. మన దగ్గర ఇప్పుడు మన కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటేనే ఇన్ని వేల మంది వచ్చారు. అదే మనం ఒక సభ అన్నాం అనుకోండి, లక్షలాది మంది వస్తారు, వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ ఆ విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం సహనం తప్పొద్దు. ఎందుకంటే మనకు బాధ్యత ఉన్నది. మనం ప్రభుత్వంలో ఉన్నాం, మన ప్రజల మంచి మనం కోరుదాం. నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆలోచించండి, ఆశీర్వదించండి. ఆలోచించండి. ఏం ఆలోచించండి? 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా, 3 గంటల కరెంట్ ఇస్తా అన్న కాంగ్రెస్ కావాలా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేసీఆర్ కావాలా, నిరుద్యోగులను చేసేటటువంటి కాంగ్రెస్ కావాలా? దయచేసి ఆలోచించాలి. కంటి వెలుగులు ఇచ్చేటటువంటి కేసీఆర్ కావాలా, కరెంటు కోతలను ఇచ్చేటటువంటి కాంగ్రెస్ కావాలా? దయచేసి ఆలోచించాల్సింది కోరుతున్నా. మనం బాధ్యతగా ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, దండం పెట్టి మన ప్రజల్ని సంజాయించుకోవాలి. ఆలోచించమని కోరాలి, ఆశీర్వదించమని కోరాలి. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఇది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ఇవాళ బోధనలో చూసుకుంటే 95% మంది మనమే సర్పంచులు, మనమే ఎంపీటీసీలు, అన్ని చైర్మన్లు మనమే, అన్ని కౌన్సిలర్లు మనమే. ఆశీర్వదించారు ప్రజలు అట్లా మనని. ఎందుకోసం? మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఆశీర్వదించారు. రేపటి నాడు కూడా అదే జరగాలని చెప్పి మనం కోరుకోవాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారి గురించి మీరు గ్రామాలలో చెప్పాలి. ఒక ఊరు ఉన్నదట, ఆ ఊర్లో ఏమైంది? బాగా రోజులైనట వాన పడతలేదు, అసలే వాన పడతలేదు. ఓ చాలా ప్రార్థనలు చేసిరు, మొక్కిండ్రు, ఏమో చేసిరు, ఎంత చేసినా వాన పడతలేదు. పడకపోతే ఇక ఊరోళ్ళందరూ అనుకున్నారట, ఇక లాభం లేదు, ఏదో బాగా పెద్ద పూజనే పెట్టుకోవాలి, మనం కప్పలకు పెళ్లి చేయాలి, దేవునికి పూజ చేయాలి, అందరం బోధం పండ్రి ఊరు బయట అని చెప్పి ఒక పెద్ద అయ్యగారిని తోలుకొచ్చుకున్నారట. అందరు కలిసి ఊరు బయటకు పోయినరట. అందరు ఊరు బయటకు పోతారు, పూజ సామాను పట్టుకున్నారు, పసుపు కుంకుమ గింకుమ అన్ని పట్టుకున్నారు, అందరూ బయలుదేరిపోతారు. ఒక పిల్లగాడు మాత్రం ఛత్రి పట్టుకొని వస్తుండట. అందరు పెద్దోళ్ళు తిరిగి అడిగినట, ఏం రాబాయ్ నువ్వు ఒక్కనివే ఛత్రి పట్టుకొస్తున్నావు, పూజ సామాన్ తెస్తలేవంటే, అన్నా నాకు నమ్మకం ఉన్నది, ఈ పూజ చేస్తే ఖచ్చితంగా వాన పడుతుంది అని వాడు అన్నాడట. అంటే తెలంగాణ ఉద్యమ సందర్భం ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. లక్షల మంది, కోట్ల మంది రాదు తెలంగాణ, ఎవరితో కొట్లాడతారు మీరు? పెద్ద పార్టీలు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, వీళ్ళు రానిస్తారా, తెలంగాణ రానిస్తారా అని 100 సార్ల కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నా కూడా నమ్మలే. ఆయన ఒక్కడే నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన వెనుక నడిచిన మనందరం కూడా అదే నమ్మకంతో నడిచినాం, ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం అదే నమ్మకంతో పనిచేస్తున్నాం, అదే నమ్మకంతో ఉంటాం. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, ఆనాడు తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో అగ్రభాగానే ఉండే, ఇవాళ తెలంగాణ వడ్ల పంపకంలో అగ్రభాగానే ఉన్నది. పంజాబ్ని ఇవాళ రేపో దాటేసేటట్టు మనం ఉన్నాం. ఏ సూచి చూసుకున్నా నంబర్ 1 ఉన్నాం. ఎట్లా సాధ్యమైంది? ఎవరితో సాధ్యమైంది? ఆలోచించాలి ఒక్కసారి. విశ్వాసం ఉన్న ఒక నాయకుడు ఉంటే, ఆ నాయకుడు వెంట మనం ఉంటే అది ఖచ్చితంగా విప్లవానికి దారితీస్తుంది. ఇవాళ తెలంగాణలో గులాబీ విప్లవం వచ్చింది, అందుకే ప్రజలింటికి సంతోషం వచ్చింది, ప్రతి ఇంటికి ఒక పథకం వచ్చిందని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇవాళ మరి అందరినీ కలుపుకొని ముందుకు పోతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అంటారు, మీరు వాళ్ళకి ఇస్తలేరు, వీళ్ళకి ఇస్తలేరు అని. ఇక లాస్ట్కు మొన్నే ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతలేరు అని చెప్పి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఏం చేసిరు, మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇది ఎట్లున్నదంటే కన్న తల్లికట బువ్వ పెట్టాడట ఒకడు కొడుకు, కానీ చిన్నమ్మని పిలిచి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉంది, రాజస్థాన్లో అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నది, తమిళనాడులో, బీహార్లో పొత్తు ప్రభుత్వంలో ఉన్నది.
అక్కడ ఎక్కడ కూడా 750 రూపాయలు దాటి పెన్షన్ ఇస్తలేరు. కానీ తెలంగాణలో మాత్రం 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కన్న తల్లికి బువ్వబెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించడు. చేయిస్తా అని చెప్తే నమ్మవద్దు, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మోసపోవద్దని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక మారు సౌమ్యుడు మన మధ్యలో ఉండేటటువంటి వ్యక్తి, మన కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి షకీల్ భాయ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి మరి మన బోధన్ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత మెజారిటీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.